కార్తీక మాసం మహాశివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య తిథులు ఎంతో ప్రాముఖ్యతని కలిగి ఉన్నాయి. కార్తీక మాసంలో అమావాస్య రోజు సోమవతి అమావాస్య వ్రతాన్ని జరుపుకున్న వారికి గ్రహదోషాలు తొలగిపోతాయని, అదేవిధంగా స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని, వారికి ఏ జన్మలోనూ వైధవ్యం కలగదని పురాణాలు చెప్తున్నాయి. సోమవతి అమావాస్య అనగా కార్తీక మాసంలో సోమవారం రోజున అమావాస్య తిథితో కలిసి వచ్చే రోజుని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున మహాశివునికి అభిషేకాలు జరిపించి ఈ వ్రతం ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, గ్రహదోషాలు పోతాయని, స్త్రీలకు వైధవ్యం కలగదని మనకి పురాణాల్లో చెప్పబడింది. ఈ వ్రతానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. అదేవిధంగా ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ వ్రత కథ కూడా వినటం వలన వారికి అంతే గొప్ప ఫలితాలు కలుగుతాయని మనకి పురాణాల్లో చెప్పబడి ఉంది. సోమవతి అమావాస్య మహాశివునికి ఎంతో విశిష్టమైన రోజు. ఈ రోజున రావి చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే వారికి జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సోమవతి అమావాస్య రోజున పేదవారికి, అదేవిధంగా చిన్నపిల్లలకు అన్నదానం చేస్తే వారికి ఎంతో ఫలితం లభిస్తుందని, ఈరోజు మౌనవ్రతం ఉండటం వలన కూడా ఎంతో శుభప్రదమని పురాణాల్లో చెప్పబడి ఉంది. ఈ సోమవతి వ్రతాన్ని పాటించే భక్తులు ఉదయమే రావి చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శని మంత్రాన్ని కానీ, శ్రీమన్నారాయణుని కానీ, మహాశివుని కానీ ఈరోజు పూజించాలి. అదేవిధంగా ఈ రోజున పుణ్య నదుల్లో గంగానది, త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఎటువంటి రోగాలైనా తొలగిపోతాయని మనకి తెలియజేయడం జరిగింది. సోమవతి అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసిన, పుణ్యనదుల్లో స్నానం చేసిన, అటువంటి వారికి 1000 గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందని వేదవ్యాస మహర్షి చెప్పడం జరిగింది. సోమవతి అమావాస్య రోజు అసలు ఏం చేయాలో తెలుసుకుందాం. మహాశివునికి ఈ రోజంటే చాలా ఇష్టం. అమావాస్య నాడు ఆయన్ని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. సోమవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య రోజు అంటారు. అది శివుని ఆరాధనకు ఎంతో ప్రీతికరమైన రోజు, విశిష్టమైన రోజు. సోమవతి అమావాస్య కథను తెలుసుకుందాం. దక్షసు యజ్ఞం గురించి అందరికీ తెలిసిన విషయమే. పరమశివుడి సతి అయిన సతీదేవి తన తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నారని తెలుసుకొని పరమశివుడు వారించిన వెనక ఆ దక్షసుడు యజ్ఞానికి సతీదేవి వెళ్ళింది. దాని వలన ఆమె అవమానం పాలైంది. ఆ అవమానాన్ని తాడలేక సతీదేవి అగ్నికి ఆహుతవడం జరిగింది. అది తెలుసుకున్న మహాశివుడు కోపంతో తన జటాజూటం నుండి వీరభద్రుణ్ణి సృష్టించాడు. అక్కడ యజ్ఞంలో పాల్గొన్న వారందరి మీదకి ఈ వీరభద్రుడు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ వారు గాయపరిచారు. ఆ గాయపరిచిన వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడలుడు వరస అవుతాడు. కానీ అతను శివుని అవమానించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్త్రాన్ని అనుభవించాడు. అతను ఒంటి నిండా గాయాలతో చంద్రుడు బాధని తాడలేక ఉపశమనం కోసము పరమేశ్వరుని ఆశ్రయించాడు. చంద్రుని చూసి బోలాశంకరుడు కరిగిపోయి అతనికి సోమవారం నాడు అమావాస్య తిథి రాబోతోంది, ఆ రోజున కానీ నీవు నాకు అభిషేకం చేసినా నీకు ఆరోగ్యం లభిస్తుందని వరం ఇచ్చాడు. శివుడు చెప్పిన విధంగా చంద్రుడు సోమవారం అమావాస్య రోజున శివునికి అభిషేకం చేసి తన బాధ నుండి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య అని పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు. ఆ చంద్రుణ్ణి స్వామి ధరిస్తాడు కాబట్టి స్వామికి సోమేశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది. సోమవతి అమావాస్య రోజున మహాశివునికి అభిషేకం చేస్తే గొప్ప ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు స్వామివారిని బిల్వపత్రాలతో పూజించిన, శివ స్తోత్రాలతో పూజించిన అటువంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ పూజ రాహుకాలంలో జరిగినా అది ఎంతో గొప్ప ఫలితాన్ని, రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చును. ఒకవేళ పూజ చేసుకోలేని వారు కనీసం శివ పంచాక్షరి జపం చేసినా ఆ రోజు అంతే ఫలితం లభిస్తుంది. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతాయని, అదేవిధంగా సకల దోషాలు తొలగిపోతాయని చెప్పబడి ఉంది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమవతి కథను వినడం ద్వారా కూడా అంతే ఫలితాన్ని పొందవచ్చు.
ఈ సోమవతి అమావాస్య రోజు స్త్రీలకు ఎంతో విశిష్టమైన రోజు. ఈరోజు వారు ఉపవాసం చేసిన వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా వారికి జీవితంలో ఎప్పటికీ వైధవ్యం కలగదని ఈ సోమవతి అమావాస్య చెప్తోంది. సోమవతి అమావాస్య గురించి ఇంకో కథ కూడా ఉంది. ఈ సోమవతి అమావాస్యకు సంబంధించిన మరొక కథ. దుర్యోధనుని యొక్క దురాశ చేత వారి కులమంతా నశించింది. భూమిని పరిపాలించే రాజులు మరణించారు. భూమిపై ఉన్న చిన్నవారు, ముసలివారు, వ్యాధితో బాధపడుండేవారు తప్ప మిగతా అందరూ చనిపోయారు. ఈ భారత వంశమున 5 పాండవులు మాత్రమే మిగిలారు. అటువంటి రాజ్యాధికారము ఎలాగూ ప్రకాశించదు. సంతానము యుద్ధంలో మరణించడం వలన కొంచెం కూడా వారికి సంతోషం లేదు. అశ్వత్థామ యొక్క అస్త్రము ఉత్తర గర్భమున దగ్ధమైపోయింది. దానివలన వారికి బాధ కలిగింది. ఇప్పుడు వారు ఏమి చేయాలి? ఇందువలన సంతానం కూడా ఎక్కువ కాలం జీవించటం లేదు. సంతానాన్ని బతికించుకోవడానికి ఎటువంటి ఉపాయం ఉన్నది అని కౌరవ పాండవులకు వారి తాత అయిన భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ధర్మపుత్రుడా, సంతానము ఎక్కువ కాలం బ్రతకాలన్న ఒక వ్రతం ఉన్నది. అది చాలా విశేషమైన వ్రతము అని చెప్పాడు. అమావాస్య సోమవారంతో కూడిన రోజున అశ్వత్థ వృక్షము అనగా రావి చెట్టు దగ్గర మూలాన ఉన్న విష్ణువును పూజించి 108 సార్లు ప్రదక్షిణ చేసి బంగారంతో కానీ పండుతో కానీ లెక్క పెట్టుకుంటూ ఆ వృక్షమునకు ప్రదక్షిణాలు చేయాలి. ఓ ధర్మరాజా, ఈ వ్రతము శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనది మరియు గొప్పది. అభిమన్యుని భార్య అయిన ఉత్తర కూడా ఈ వ్రతము ఆచరించి గొప్ప కుమారుణ్ణి కన్నది. అదేవిధంగా అతని ఆపదల నుండి బ్రతికించుకున్నది. గుణవంతుడైన ముల్లోకాల్లో పేరుగల ప్రఖ్యాతిగాంచిన కలిగిన కుమారుణ్ణి కన్నది అని చెప్పిన భీష్ముని మాట విని ధర్మరాజు ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, వ్రతముల్లో గొప్పదైన ఆ వ్రతం గురించి మాకు సవివరంగా తెలియచెప్పండి. ఆ వ్రతమును ఈ భూలోకంలో ఎవరైనా ఇదివరకు చేశారా? ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అని అడుగుతాడు. ఇలా అడిగిన ధర్మరాజుతో భీష్ముడు ఈ విధంగా చెప్తున్నాడు. అంతటా గొప్పగా పేరు పొందిన కాంచి అనే ఒక పట్టణము ఉన్నది. ఆ పురంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరిస్తూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఆ నగరము ఇంద్రుని అమరావతి నగరం వల్లే శోభిల్లుచూ ఉన్నది. ఆ పట్టణం అంతా రత్నస్నేనుడు అను రాజు ఉన్నాడు. అతను రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. దేవతలు, ప్రజలు అతని రాజ్యపాలనకు సంతోషించారు. ఈతి బాధలు లేకుండా ఉన్నారు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అనే పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అని పేరు కలది. ఆమె లక్ష్మీదేవి వల్లే ప్రకాశిస్తూ ఉన్నది. ఆమెకు మొత్తము 7 కొడుకులు, అలాగే అందమైన కుమార్తె కూడా ఉంది. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనమరాండ్లతో సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కోసం వారింటి వద్దకు వచ్చారు. అతన్ని చూసిన దేవస్వామి యొక్క కోడళ్ళు 7 ప్రేమతో అతన్ని ప్రత్యేకించి అతనికి అతిథి మర్యాదలు చేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి మీకు సుమంగళితత్వము కలుగుగాక అని ఆశీర్వదించాడు. మంచి సంతానం కూడా కలగాలని ఆశీర్వదించాడు. ఆ తర్వాత దేవస్వామి కుమార్తె అయిన ధనవతిని గుణవతి అని పిలిచి, ఓ అమ్మాయి, నీవు భిక్ష తీసుకురా అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అతనికి భిక్ష తీసుకొచ్చి వేయగా ఆ విప్రుడు, ఓ శుచికలతానా, నీవు ధర్మవతివి అవుతావు అని చెప్పాడు. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధమును తెలిపెను. అది విని ఆ ధనవతి కూతురుని తీసుకొని మరలా ఆ బ్రాహ్మణుడి దగ్గరికి పోయి తన కూతురు చేత నమస్కారం చేయించి ఆ బ్రాహ్మణుడుకు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు ఆశీర్వదించెను. అది విని ధనవతి బాధపడింది. ఆ విప్రునితో ఈ విధంగా అడిగింది, ఓ బ్రాహ్మణుడా, నియమనియుక్తులైన నా కోడలకు మాత్రము సౌమంగళ్యకరము కలిగేటట్లు ఆశీర్వదించావు. నా కూతురు మాత్రం నమస్కరించినప్పుడు ధర్మవతివి, దీర్ఘాయువు అవుతాయని నమస్కరించావు, సౌమంగళ్యకరము అవుతుందని ఆశీర్వదించలేదు, ఎందుకని అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానవు, కావున నీ కుమార్తె గురించి చెప్తాను విను. ఈమె సప్తపది మధ్యమందు వైధవ్యము చెందుతుంది. కావున ఉత్తమమున నాశనము కానిదైన ధర్మమును ఎక్కువగా చెయ్యాలి. కావున ఇలా ఆశీర్వదించాను అని బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ మాటలకు ఆ ధనవతి బాధ చెంది హృదయములో అతనికి నమస్కరించి ఈ దోషమును పోగొట్టుకున్నడుకు ఏదైనా ఉపాయం ఉందేమో చెప్పమని ఆ బ్రాహ్మణుని అడుగుతుంది. అందుకు ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనునది వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అనిన ఆ మాటలను విని ధనవతి ఇలా అడుగుతోంది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అనే ఆమె ఎవరు?
ఆమె జాతి ఏమిటి? ఆమె ఎక్కడి నుంచి వస్తుంది? దాన్నంతా నాకు వివరంగా చెప్పండి అని సవినయంగా అడుగుతుంది. దానికి, ఓ ధనవతి, దేశమందు సోమ అనే పేరు గల ఒక చాకలి ఆమె ఉన్నది. ఆమె నీ ఇంటికి వస్తుంది. నీ కూతురు వైధవ్యమును పోగొడుతుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధనవతి తన కొడుకుల్ని పిలిచి జరిగిందంతా చెప్పింది. ఓ కుమారులారా, మీ చెల్లెలకు ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యం లభిస్తుందని చెప్పాడు. ఆ సింహాల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోతుందని చెప్పాడు. కావున మీరు సింహాల దేశమునకు పోయి అనగా కొడుకులు ఇలా పలికారు. ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరా ఉన్న సింహాల దేశమునకు మమ్మ వమ్మంటున్నారు. దేశము విడిచి మేము ఎప్పుడూ వెళ్ళలేదు. సోమసముద్రం యొక్క మధ్యన ఉన్నది. అది దాటుటకు చాలా కష్టము కనుక మేము పోలేము అని పలికారు. దానికి వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహళ దేశమునకు వెళ్ళి తన కుమార్తె యొక్క వైధవ్యను పోగొట్టుకొడుకు సోమయ్యను ఆమెను తీసుకొచ్చాలని కొడుకులతో పలికారు. అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. నేను సింహళ దేశమునకు నేను వెళ్తాను అని పలికాడు. అది వెంటనే లేచి తన సోదరి కూడా తీసుకుని ప్రయాణమైంది. కొన్ని రోజులకు సముద్ర తీరం చేరుకున్నాడు. అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. ఆ చెట్టు యందు ఒక గ్రద్ద పక్షి వేరే చోటు నుండి వచ్చి తన పిల్లలతో అక్కడ నివాసం ఉంటుంది. అది చూసి ఆ బ్రాహ్మణ కుమారుడైన శివస్వామి కొంత మాంసం తీసుకొచ్చి ఆ గ్రద్ద పిల్లలకు వేస్తాడు. కానీ అవి వాటిని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూచి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడగగా ఇట్లా పలికాయి. ఓ తండ్రి, ఈ చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై భోజనం చేయని వాడై ఉండగా మేము ఎట్లా తింటాము అని ఆ పిల్లలు ఆ పక్షితో పలుకుతాయి. అప్పుడు ఆ పక్షిరాజు దయ కలిగిన వాడై వారి దగ్గరకు వచ్చి, మీ కోరిక తెలుసుకుంటాను. మిమ్మల్ని రేపటి ఉదయానికి సింహళ ద్వీపానికి చేరేటట్లు సముద్రాన్ని దాటిస్తాను అని చెప్తాడు. మరలా తన బిడ్డలకు భోజనం పెట్టి మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రాన్ని దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండే సింహళ ద్వీపమందు సోమ ఇంటి తలుపులు చూపగా వారు ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి అనగా ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గులు వేసి ఈ విధంగా వారింటిని శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొంతకాలం గడిచిపోతుంది. అప్పుడు ఆ చాకలి ఆమె అయిన సోమ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులు రోజు వేయడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇలా ముగ్గులు అందంగా ఎవరు వేస్తున్నారో అని ఆలోచించి అప్పుడు ఆమెకు ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో కూడా వెలుగుతున్న ఈ కన్యను చూసి, దేవతామూర్తి వలె ఉన్నావు, నీవెవరు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించగా దానికి ఆమె జరిగిన విషయమంతా చెప్తుంది. గుణవతి అని పిలువబడే ఈ కన్యకు సప్తపది మధ్యమున వైధవ్యం కలుగుతుందని ఒక బ్రాహ్మణుడు చెప్పాడని, ఆ బ్రాహ్మణుడి అది ఏ విధంగా తొలుగుతుంది అని అడగగా అతను సింహాల ద్వీపము గల సోమ అనే చాకలి ఆమె దగ్గరికి వెళ్ళి ఈ దుష్టదశ తొలుగుతుంది అని చెప్తాడు. విని ఈమెను తీసుకుని దగ్గరికి వచ్చాను అని ఆమె అన్న చెప్తాడు. అది విని సోమ ఇక మీరు ఈ పనులన్నీ చేయడం ఆపండి. మీ ఆజ్ఞచే వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడల్ని పిలిచి, నేను పొరుగుదేశం వెళ్తున్నాను. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుని అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రం దాటించి అనేక దారులు దాటి నిమిషంలోనే మహిమచే కాంచీపురంలో ఉండగా ఆ దేవస్వామి ఇంటిలో ధనవతి తన కూతురు వైధవ్యం మానవుడుకై వచ్చిన సోమను చూచి అతి ప్రేమతో ఉపచారాలు చేస్తుంది. ఈ విధంగా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశమునకు పోయి ఉజ్జయిని నగరముకు పోయి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరు గల ఒక పెళ్లి కుమారుని తీసుకువచ్చి అతనికి 10,000 వరాహాలు ధనమును ఇచ్చి తర్వాత దేవస్వామి మంచి నక్షత్రముల కల్లా మంచి ముహూర్తమును చూసి కన్యాదానం చేయగా హోమాదులు చేయుచుండగా సప్తపది మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించాడు. ఆ సమయమున చుట్టములు అక్కడకు వచ్చి చూసి గట్టిగా ఏడుస్తుండగా అందరూ చూస్తుండగా ఆ సోమవ్రత ప్రభావముచే మరణం నశింపచేయునొట్టి ఈ వ్రత పుణ్యము సంకల్పముతో సహా గుణవతికి ఇవ్వగా దేవశర్మ దాని మహిమచే నిద్ర నుండి లేచి కూర్చుంటాడు. సోమ వివాహమును జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి చేత ఆజ్ఞను పొంది తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయెను. కొన్ని మంత్రాలను చదువుతూ ముత్యాలు, బంగారము, వెండి, వజ్రాలు మొదలైన 9 రకాల మణుల చేత పక్ష్య పూర్ణములైన పాత్రలు చేతి అందు ఉంచుకొని 108 ప్రదక్షిణాలు అశ్వత్థ వృక్షం దగ్గర ఉంచిన ఈ వస్తువులు గురువుకు ఇచ్చి సోమ ప్రీతి కొరకు ముత్తైదువులను పూజించి బ్రాహ్మణులకు పాయసం మొదలగు పిండి వంటల పదార్థాలు వారికి పెట్టి తృప్తిపరిచి ఆ తర్వాత మౌనముగా తాను తినాలి. ఓ ధర్మరాజా,
ఈ ఉత్తమమైన వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారికి బిడ్డలు దీర్ఘాయువులుగా పుడతారు అని భీష్మునితో ధర్మరాజు ఇలా పలుకుతున్నాడు. ఓ పితామహ, బంగారు ఆభరణాలు మొదలైనవి లేని స్త్రీలకు ఈ వ్రత ఫలమును సంపూర్ణముగా ఎలా లభించును అని అడగగా, అందుకు ఓ పాండునందన, పువ్వులు పండ్లు పాయసానముల ద్వారా ప్రదక్షిణం చేసిన వారికి దారిద్ర్యము అంతా నశించి పూర్ణ ఫలితము పొందుతారు. ఇలా వ్రతమును స్త్రీలందరూ ఆచరించవచ్చు. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ వ్రతమును ఏ స్త్రీ తన భర్త బిడ్డల కోసం ఈ వ్రతమును ఆచరిస్తుందో ఆమె కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాను. దీనికి ఉద్యాపన విధం కూడా ఉన్నది. ఈ ఉద్యాపన చేయని వారికి వ్రతము సంపూర్ణము కాదు. అష్టదళ పద్మములను ఏర్పరిచి దాని యందు 12 కలశములను ఉంచి శక్తికి మించకుండా వారు అశ్వత్థ వృక్షమున దగ్గర 4 చేతులతో కూడిన లక్ష్మీనారాయణుల బొమ్మను బ్రహ్మ శివుడు మొదలగు దేవతామూర్తులను ప్రత్యేకంగా చేయించి అందు శ్రీ మహావిష్ణువు మొదలైన దేవతలను ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి వారి వైభవము కొలది ధూపదీప నైవేద్యాలు ఇచ్చి రాత్రి పురాణము చదువుతూ జాగరణ చేయవలను. మరునాడు ఉదయమున అశ్వత్థ చెట్టు యొక్క ఆకుల చేతనైను పాయసం చేతనైను ప్రణవ మంత్రం అనగా ఓంకారం చేతనైను విష్ణువు యొక్క అష్టాక్షరి మంత్రము చేతనైనను శివ పంచాక్షరి మంత్రం చేతనైనను హోమకుండము ఏర్పరిచి త్రిమూర్తి స్వరూపుడైన అశ్వత్థుణ్ణి కడకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తి స్వరూపమైన అశ్వత్థ వృక్షము కొరకు పూర్ణాహుతి గావించి తర్వాత గోవులకు గురువుకు ఇచ్చి బ్రహ్మ పూజ చేసి బ్రహ్మ విష్ణువుల 12 కలశములను బ్రాహ్మణులకు ఇయ్యాలి. ఇలా కలశదానములు చేసి పాయసము పిండి వంటలచే బ్రాహ్మణులు తృప్తిపరిచి వస్త్రాలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదం పొంది తర్వాత తాను భోజనం చేయాలి. ఇలా 12 సంవత్సరములో ఎప్పుడైనా ఉద్యాపన చేసినచో ఈ వ్రతం యొక్క ఫలము సంపూర్ణంగా లభిస్తుందని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు ఉత్తర మొదలైన వారిచే చేయించినందువలన ఉత్తర కొడుకైన అభిమన్యుడు మొదలగు వారు అభివృద్ధి చెంది విరసిల్లుచున్నారు. ఇది భవిష్యత్తు పురాణంలో చెప్పబడి ఉంది. ఈ విధంగా సోమవతి అమావాస్య వ్రతకథ చేసిన వారికి స్త్రీలకు వైధవ్యం తొలుగుతుంది. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయని మనకి భవిష్యత్తు పురాణంలో చెప్పబడి ఉంది. ఈ వ్రతం ఆచరించలేని వారు కనీసం వ్రత కథ విన్నా కూడా వారికి అంతే ఫలితం లభిస్తుందని చెప్పబడి ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.